హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఐరమి హన్వాల్. నిన్న నేను ఒక షార్ట్ వీడియో అయితే పెట్టాను కదా. మా నాన్న వాళ్ళ ఊర్లో, మా నాన్నమ్మ వాళ్ళ ఊర్లో అయితే విలేజ్లో అయితే దుర్గమ్మ పండుగ అయితే జరిగిందన్నమాట. సో దానికి సంబంధించి నేను ఒక షార్ట్ వీడియో అయితే పోస్ట్ చేశాను కదా. అందులో చెప్పాను కదా, నేనైతే ఒక లాంగ్ వీడియో అయితే పోస్ట్ చేస్తాను ఆ పండగ ఎలా జరిగింది అని చెప్పి. సో ఇంకా ఆ వీడియో అయితే నేను ఈరోజు పోస్ట్ చేస్తున్నాను అనమాట. సో ఇంకా దీంట్లో అయితే మొత్తం ఫెస్టివల్కి సంబంధించి అందులో అక్కడ అమ్మవారికి ఎలా పూజ చేస్తారు, ఏం చేస్తారు అని చెప్పి, అక్కడ అమ్మవారికి ఎలా అన్ని బోనాలు సమర్పిస్తారు అని చెప్పి నేనైతే ఇందులో చూపించబోతున్నాను. మీరు కూడా ఒకసారి అయితే వీడియో అయితే క్లారిటీగా చూసేయండి. చాలా బాగుంటుంది వీడియో అయితే, మీకు కూడా టైంపాస్గా ఉంటుందన్నమాట. సో ముందుగా మేమైతే బోనం అయితే రెడీ చేసామన్నమాట. నైట్ అయితే రెడీ చేసాము. నేనైతే బోనం రెడీ చేయడం అయితే 6 నుంచి స్టార్ట్ చేస్తే 9 అయిందన్నమాట బోనం రెడీ చేయడం అయితే. సో మొత్తం అమ్మవారికి సంబంధించి ఆవిడకి ఫేస్ అనేది రావడం కోసం అయితే చాలా కష్టపడ్డాను అనమాట ఈ వీడియోలో. ఇంకా తర్వాత బోనం అయితే రెడీ చేసిన తర్వాత అమ్మవారికి కొబ్బరికాయ అది కొట్టేసి ఆ తర్వాత పూజ చేసేసుకొని ఇంకా మా మమ్మీ అయితే రెడీ అయిపోయి బోనం అయితే ఎత్తేసుకుంది అన్నమాట. పైన నెత్తిపైన పెట్టేసుకొని ఇంకా బయటకు వచ్చిన తర్వాత మేము దర్వాజా దగ్గర అదే గుమ్మం దగ్గర వాటర్ పోసేసి కొబ్బరికాయ కొట్టేసి ఇంకా బయటకైతే పంపించామన్నమాట అమ్మవారి బోనంతో సహా. ఇంకా తర్వాత మా మమ్మీకి తోడుగా నేనైతే వెళ్ళానన్నమాట. అందరూ కూడా పడుకున్నారు, వెళ్ళిపోలేదు, పడుకున్నారు. మిడ్ నైట్ అయిందన్నమాట. మిడ్ నైట్ అని అంటే 12:30కి అలా బోనాలు అనేవి స్టార్ట్ అయ్యాయి. 12:30, 1 అయింది ఆల్మోస్ట్. సో ఇంకా మిడ్ నైట్ 1కి స్టార్ట్ అయితే ఇంటి దగ్గర నుంచి బయటకు వచ్చేసరికి బయట మొత్తం ఊర్లో బొడ్రాయి ఉంటుంది కదా, ఊరి బొడ్రాయి దగ్గరికి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకొని అక్కడ బొడ్రాయికి కొబ్బరికాయ కొట్టి ఆ తర్వాత అక్కడి నుంచి మళ్ళీ గుడికి వెళ్ళేసరికి ఒక 2:30 అలా అయిందన్నమాట. 2:30 అయింది. 2:30కి వెళ్ళిన తర్వాత అక్కడ అందరూ కూడా బోనాలు అయితే అమ్మవారికి సమర్పించారన్నమాట. ఒక 3 రౌండ్స్ అయితే అమ్మవారి గుడి చుట్టూ అయితే వేసిన తర్వాత అమ్మవారికి బోనం అక్కడ పెట్టేస్తారు ఇంకా అందరూ కూడా. సో ఊరు మొత్తం కూడా చాలా పెద్ద ఊరు ఇది అన్నమాట. సో చాలా పెద్ద ఊరు ఇది. ఇక్కడైతే కనీసం ఒక 1000-2000 మంది అయితే ఉంటారనమాట, కుటుంబాలు అయితే ఉంటాయన్నమాట. సో అలా ఇంకా చాలా గుడి కూడా చాలా పెద్దదన్నమాట ఇక్కడ. ఇంకా చాలామంది వస్తారు ఇక్కడికైతే. సో 5 ఇయర్స్కి ఒకసారి అయితే జరుగుతుంది ఈ ఫెస్టివల్ అయితే. ఫస్ట్ అమ్మవారు వెలిసిన తర్వాత టెంపుల్ అనేది కట్టిన తర్వాతనైతే 3 ఇయర్స్ వరుసగా చేసామన్నమాట. ఆ తర్వాత ఇయర్ బై ఇయర్ 1 ఇయర్, ఒక ఇయర్ తర్వాత ఒక ఇయర్ అలా తప్పించి ఇయర్ అయితే చేసాము ఒక 3 టైమ్స్. మళ్ళీ ఆ తర్వాత 5 ఇయర్స్కి ఒకసారి అయితే చేయడం అయితే స్టార్ట్ అయిందన్నమాట. ఇలా ఇది 6th టైమో 7th టైమో అనుకుంటా, నాకు తెలిసి ఇది నాకు అంత గుర్తు లేదు. సో నా పెళ్ళైన తర్వాత ఇదైతే సెకండ్ టైం అనమాట. 5 ఇయర్స్కి ఒకసారి ఇది సెకండ్ టైం అన్నట్టు. సో ఇంకా తర్వాత అమ్మవారి గుడి ముందట అయితే అక్కడ అమ్మవారికి పట్నం వేస్తారన్నమాట. అమ్మవారికి సంబంధించి కలర్స్తో అయితే అమ్మవారి రూపం వేసేసి అక్కడ పట్నం వేసేసి ఇక్కడ వీళ్ళని ఏమంటారంటే దుబ్బులోళ్ళు అని చెప్పి అంటారంట వీళ్ళనైతే. సో ఇక్కడ అమ్మవారికి సంబంధించి కథ అయితే చెప్తూ ఉంటారు. అమ్మవారికి కళ్యాణం చేయడం అది ఇది చేస్తారన్నమాట. డప్పులు అదే మేళతాళాలు అవన్నీ కొట్టుకుంటూ కథ చెప్పడము, డ్యాన్సులు వేసుకుంటూ అమ్మవారికి అన్నీ కూడా చేస్తూ ఉంటారన్నమాట. సో ఇంకా ఇదిగోండి ఇక్కడ ఒకటి కట్టారు కదా, దాన్ని ఎప్పటికీ అమ్మవారికి స్టోరీ అమ్మవారి గురించి ఇట్లా పాటలన్నీ పాడుతూ ఉంటూ ఇదైతే ఊపుతూ ఉంటారు అంతే. దానికి అది ఒక ఉయ్యాలలాగా. సో ఇంకా అమ్మవారు చూడండి, అమ్మవారి బోనాలు అయితే అందరివి కూడా ఎంత బాగా వెలుగుతున్నాయో దీపాలు అయితే. సో చాలా బాగుంటుంది అన్నమాట నైట్ టైంలో. ఇది కూడా నైట్ ఎప్పుడంటే 12:30 నుంచి స్టార్ట్ అయితే బోనం సమర్పించిన తర్వాత వాళ్ళు కళాకారులు అయితే వాళ్ళు ఇదైతే స్టార్ట్ చేస్తారనమాట. అమ్మవారికి సంబంధించి స్టోరీ కథ చెప్పడం అనేది, పాటలు పాడడం అనేది అప్పుడు స్టార్ట్ చేస్తే ఇంకా ఎప్పుడంటే మార్నింగ్ ఏ టైం అంటే 4:35 వరకు చెప్తూనే ఉంటారనమాట. అప్పుడు కానీ కంప్లీట్ అవుతుంది మార్నింగ్ వరకు. అర్ధరాత్రి నుంచి తెల్లార్లు వరకు మొత్తం కూడా ఇలా జరుగుతూనే ఉంటుందన్నమాట. అమ్మవారికి ఇలా మొత్తం కూడా వేడుక చేస్తుంటారనమాట. ఇక్కడ చాలా బాగుంటుంది. నాకు కూడా ఉండాలనిపించింది, బట్ ఇంట్లో పిల్లలు పడుకున్నారు, ఇంకా లేచి ఏడుస్తారని చెప్పి నేను లేకపోతే అని చెప్పి నేనైతే ఇంకా 3:30 వరకు ఉండేసి ఇంకా మేమైతే ఇంటికి వచ్చేసామన్నమాట.
ఇంకా మా మమ్మీ కూడా మళ్ళీ మార్నింగ్ లేవాలి, పనులు ఉన్నాయి కదా అని చెప్పి రా అని చెప్పాను. నేను కూడా ఇంకా వెళ్ళిపోయాను. కొద్దిసేపు అలా ఉండి చూసి ఇంకా వెళ్ళిపోయాను అనమాట. సో ఇంకా ఈ పండగకైతే ఊరంతా కూడా కదిలొస్తుంది. ఎక్కడున్నా సరే ఈ దేశంలో ఎక్కడున్నా సరే ఈ పండగ జరుగుతుందని అంటే మాత్రం ఖచ్చితంగా ఇంటి దగ్గరకు వచ్చేసి చుట్టాలందరినీ పిలుచుకొని పండగ చేసుకుంటారనమాట. అంత బాగా జరుగుతుందన్నమాట ఈ పండగ అయితే. సో ప్రతి ఒక్కరిని పిలుచుకుంటారు. మా ఇంట్లో కూడా అందరు చుట్టాలందరూ కూడా పిలిచిన వాళ్ళందరూ కూడా వచ్చారన్నమాట. ఇంకా నెక్స్ట్ డే అయితే ఈరోజు బోనాలు జరుగుతాయి మిడ్ నైట్లో. సో ఇంకా నెక్స్ట్ డేకి అయితే మనకి డిన్నర్ అనేది జరుగుతుంది అన్నమాట. అదే అమ్మవారికి మేకని బలిస్తారు. ప్రతి ఒక్క ఇంటికి ఒక మేకనైతే బలిస్తారనమాట. సో ఇంకా మేము కూడా అలా చేసామన్నమాట. అమ్మవారికి ఒక మేకని బలిస్తారు. ఇక్కడ గుడి దగ్గర కట్ చేస్తారనమాట తీసుకొచ్చి. ఆ తర్వాత ఇంటికి తీసుకెళ్ళి కట్ చేసి ఇంకా తినేస్తారనమాట. కట్ చేసుకొని వండుకొని తినేస్తారు. అది యథావిధిగా జరుగుతుంది. సో చూస్తున్నారు కదా, ఇదిగోండి ఇలా అయితే డ్యాన్స్ వేసుకుంటూ అవన్నీ ఇలా వాయించుకుంటూ డ్రమ్స్ అవి వాయించుకుంటూ చేస్తూ ఉంటారు. తెల్లార్లు మనకి జరుగుతూనే ఉంటుందన్నమాట. అమ్మవారికి ఇలా చేస్తూనే ఉంటారు, ఇలా పాడుతూనే ఉంటారన్నమాట. ఇంకా తర్వాత మొత్తం ఇక్కడ మనకి అమ్మవారి రూపము పట్నం అది వేశారు కదా, అది మొత్తం కూడా మొత్తం అక్కడికి వచ్చి మొత్తం డ్యాన్సులు వేస్తూ ఉంటారు. అమ్మవారిది మొత్తం కూడా జరుపుతూ ఉంటారు అక్కడ. ఎందుకంటే అక్కడ కొంతమందికి శివశక్తులు ఉంటారు, వాళ్ళకి అమ్మవారు పూనుతారన్నమాట. సో ఇంకా అలా స్టేజ్ పైనకి వచ్చేసి మొత్తం కూడా డ్యాన్సులు వేయడము, వాళ్ళు అమ్మవారికి చెప్పడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. వాళ్ళు ఈ దుర్గమ్మ పండుగ అయితే నాకు తెలిసి తెలంగాణలో వరంగల్ డిస్ట్రిక్ట్ సైడ్ అయితే చాలా బాగా తెలిసే ఉంటుంది. వరంగల్ డిస్ట్రిక్ట్ సైడ్, జనగాం డిస్ట్రిక్ట్ సైడ్, ఎందుకంటే ప్రతి తండాకి కూడా ఈ అమ్మవారు అనేది ఉంటుందన్నమాట. ప్రతి ఊరిలో ప్రతి తండాలో కూడా ఈ అమ్మవారి గుడి అనేది ఉంది. ఖచ్చితంగా వాళ్ళు ఇలాగే పండుగలు చేస్తూ ఉంటారు. కాకపోతే ఒక్కొక్కరికి ఒక్కొక్క టైంలో ఉంటుందన్నమాట. వాళ్ళకి 5 years ఎప్పుడైతే వాళ్ళు కూడా అప్పుడు చేసుకుంటారనమాట. మాకైతే 5 years ఈ సమ్మర్లో, ప్రతి సమ్మర్లో మాకు 5 yearsకి ఎప్పుడైనా సరే సమ్మర్లోనే వస్తుంది. 5 years సమ్మర్లో కంప్లీట్ అవుతాయి కాబట్టి సో ఇంకా అప్పుడే చేసుకుంటాం అనమాట. మాకు పండుగ ప్రతిసారి కూడా సమ్మర్లోనే వస్తుంది, ఎప్పుడు చేసుకున్నా సరే. ఇదిగోండి ఇలా అయితే మాకైతే పండుగ జరుగుతుంది అనమాట. మేమైతే మొత్తం అయిపోయే వరకు ఉండకుండా మేమైతే ఇంటికి వచ్చేసాం అనమాట. సో ఇంకా ఈ రోడ్డు పైన మొత్తం మెయిన్ రోడ్కే ఉంటుంది ఇప్పుడైతే. సో ఇంకా మేమైతే మొత్తం కూడా ఇక్కడ ఏర్పాట్లన్నీ చూసుకుంటూ వస్తున్నాం అనమాట. ఎలా చేశారు ఏంటి అని చెప్పి మొత్తం స్ట్రీట్ లైట్స్ అయితే మొత్తం ఇలాగైతే లైట్స్ అన్నీ కూడా డెకరేట్ చేశారనమాట. చాలా బాగుంది. మొత్తం రోడ్ అంతా కూడా ఇలా చేశారు. ఇంకా తర్వాత నెక్స్ట్ డే ఈ వీడియో అనమాట. ఇక్కడ అమ్మవారికి సంబంధించి వీడియో తీసాను కదా, ఈ వీడియో అయితే ఈ క్లిప్స్ అయితే మొత్తం కూడా నెక్స్ట్ డేకి సంబంధించిన వీడియోస్. నెక్స్ట్ డే అయితే అమ్మవారికి అయితే మేము బియ్యం పోస్తామన్నమాట. ప్రతిసారి కూడా ఎవ్రీ టైం పండుగ చేసిన ప్రతిసారి కూడా నెక్స్ట్ డే, ముందు రోజు బోనాలు చేసిన తర్వాత నెక్స్ట్ డే అమ్మవారికి బియ్యం పోయడము, చీర పెట్టడం అయితే ఆనవాయితం అన్నమాట. ప్రతి ఒక్క ఇంటి నుంచి కూడా అమ్మవారికి బియ్యం అనేవి వస్తూ ఉంటాయి. అలాగే చీర సారే అన్నీ కూడా సమర్పిస్తారు అమ్మవారికి. సో చాలా బాగుంటుంది చూడండి. ప్రతి ఒక్కరు కూడా ఆ నెక్స్ట్ డే మార్నింగ్ నుంచి నైట్ వరకు కూడా మొత్తం కూడా అందరూ కూడా ఇలా బియ్యం పోస్తారనమాట. పోసేసి అమ్మవారికి ఏమైనా మొక్కులు ఉంటే సమర్పించుకుంటారు. అదేనండి, ఎవరైనా కోరికలు కోరుకుంటే తీరిపోయాయి అనుకోండి, వాళ్ళకి మొక్కు పుడకనో ఏదైనా హారమో అలాంటివి సమర్పించుకుంటారనమాట. ఇలా జరుగుతుంది చాలా గ్రాండ్గా. సో ఇంకా ఇలా అమ్మవారికి అన్నీ కూడా చీర సారీ పసుపు కుంకుమ అన్నీ సమర్పించిన తర్వాత మనం కొబ్బరికాయ కొట్టేసి ఇంకా వెళ్ళిపోవచ్చు అనమాట. మనం ఇంకా తర్వాత మనం ముందు రోజు బోనం సమర్పించాం కదా, ఆ బోనం అయితే మనం ఇంటికి కూడా తీసుకెళ్ళొచ్చు. ఇంటికంటే ఇంటికి కాదు, పొలం ఉన్న వాళ్ళు ఉంటారు కదా, భూమి ఉన్న వాళ్ళు, వ్యవసాయం చేసేవాళ్ళు, అలా
ఆ బోనాన్ని తీసుకెళ్ళి అయితే వాళ్ళు అందులో ఉన్న నైవేద్యం ఉంటుంది కదా, ఆ నైవేద్యాన్ని అయితే వ్యవసాయం చేసుకునే వాళ్ళైతే వాళ్ళ భూమిలలో మొత్తం కూడా చల్లుకుంటారు. ఆ నైవేద్యం మొత్తాన్ని కూడా చల్లుకుంటే చాలా మంచి జరుగుతుంది, పాడి పంటలు బాగుంటాయని చెప్పి నమ్మకం అన్నమాట. సో అందరు కూడా అలా చేస్తారు. అది కూడా వాళ్ళు చేసిన బోనం కాకుండా ఇతరులు అక్కడ ఏ బోనం ఉంటే ఆ బోనం తీసుకెళ్ళి అయితే చల్లుకోవాలన్నమాట. వాళ్ళే తీసుకొని చల్లకూడదంట. సో అదైతే నాకు చెప్పారు వాళ్ళు. సో ఇంకా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.